ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవుడవు, జాలిగల దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ వాక్యపు వెలుగులో బిడ్డలను నడిపించండి. ఏ బిడ్డకు ఏ వాక్యం అవసరమో అట్టి వాక్యాన్ని మీరు అనుగ్రహించి వారి హృదయాలతో మీరు మాట్లాడండి. వారి జీవితాలను మీ తట్టు త్రిప్పి విశ్వాసము ద్వారా బిడ్డలను ఆయత్తపరిచి వాక్యము ద్వారా బలపరిచి స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించేవాడు కొనుచున్నాం తండ్రి, ఆమేన్. మా మనవడు పెదపాటి ప్రవీణ్ 7 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. చాలా గొప్పోడు, చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. శక్తులేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. పాప శిక్షలు తాలు మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయను. తన ప్రేమ శిక్షలు తాలు మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయను. తన ప్రేమ వర్ణన విధం, తన జాలి వర్ణన విధం, తన ప్రేమ వర్ణన విధం, తన
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్య భాగంలో చూస్తే బుద్ధిమంతులైన వారు, బుద్ధిమంతులు అంటే వైజ్ పర్సన్స్. చూడండి, దేశానికి కానీ, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ బుద్ధిమంతులు అవసరమై ఉన్నారు. బుద్ధిమంతులైతే ఆ కుటుంబము అభివృద్ధి అవుతుంది, ఆ గ్రామము ఆశీర్వదించబడుతుంది, అలా సమాజము ఆశీర్వదించబడుతుంది, దేశము అభివృద్ధి అవుతుంది. బుద్ధిమంతులు ఎంతో అవసరమై ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుచేత అంటే బుద్ధిమంతులు ఆకాశ మండలమందలి జ్యోతులను పోలి ఉన్నారు. అంటే వారు ప్రకాశించేవారుగా ఉన్నారు, వారు వెలుగునిచ్చేవారుగా ఉన్నారు. అనేక మంది జీవితాలకి వారు మాదిరి చూపేవారుగాను, అనేక మంది జీవితాలకి వెలుగునిచ్చేవారుగా ఉన్నారు బుద్ధిమంతులు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని మార్గాన్ని అనుసరించి నడిచేవారు, అనేకులను ప్రభు యొద్దకు నడిపించేవారు. అంటే బుద్ధిమంతులు ఇతరులను రక్షిస్తారు, ఇతరులను సరైన మార్గములోనికి నడిపిస్తారు, ఇతరులను దేవుని యొద్దకు నడిపిస్తారు, అనేక మందిని ప్రభువు తట్టు త్రిప్పుతారు. వారి భయంకరమైన మార్గముల నుండి, అపవిత్రమైన జీవితముల నుండి వారిని ప్రభు యొద్దకు నడిపించి సరైన మార్గములో నడిచేలా చేసేవారి బుద్ధిమంతులు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే బుద్ధిమంతులు సంగతులను గ్రహిస్తారు, వారు దేవుని మార్గములను అనుసరించి నడుస్తారండి. బుద్ధిమంతులు సంగతులను గ్రహిస్తారు, లోక పరిస్థితులను, లోకము ఏమి కాబోతుందో, ఎలా ఉందో లోక పరిస్థితులు, దేవుని రాకడను గూర్చి, అనేక గొప్ప సంగతులను గూర్చి వారు గ్రహిస్తారు. జరగబోయే సంగతులను గూర్చి వారు గ్రహిస్తారండి. ఎందుకంటే బుద్ధిమంతులు ఆ గ్రహింపు కలిగిన వారు. అందుచేత వారు దేవుని మార్గాల్ని అనుసరించి నడుస్తారు. మరి దేవుని మార్గాల్ని అనుసరించి నడిస్తే నీవు కూడా బుద్ధిమంతుడుగా మారుతావు ప్రేమన దేవుని బిడ్డలారా. బుద్ధిమంతులైతే జరగబోయే సంగతులను కూడా గ్రహిస్తారండి. ఏమి జరగబోతుందో, లోకానికి ఏం జరుగుద్దో కూడా వాళ్ళు గ్రహిస్తారు. కనుక ఈ గొప్ప గ్రహింపు, సంగతులను గూర్చిన గ్రహింపు వారికి ఉంటుంది ప్రేమన దేవుని బిడ్డలారా. కనుక బుద్ధిమంతులుగా జీవించాలి, బుద్ధిమంతులుగా బ్రతకాలి, బుద్ధిమంతులుగా ప్రవర్తించాలి. ఎందుకంటే బుద్ధిని సంపాదించుకునే వాడు ఎవరైనా సరే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్లుగా బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణమునకు ఉపకారి అవుతున్నాడండి. ప్రాణానికి ఉపకారి.
బుద్ధిని సంపాదించుకునేవాడు ఆస్తులు సంపాదించుకునేవానికంటే, అంతస్తులు సంపాదించుకునేవానికంటే బుద్ధిమంతుడు శ్రేష్ఠుడు, బుద్ధిమంతుడు మేలైన వాడు. కారణం ఏమిటంటే వాడి ప్రాణానికి వాడు ఉపకారం అవుతాడండి. ఆస్తులు అంతస్తులు ప్రాణానికి ఏమీ ఉపకారం కాదు. ఆ ఆస్తులు అంతస్తుల వల్ల ప్రాణానికి నష్టమే కానీ లాభమేమీ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవంగా తన ప్రాణానికి ఆ బుద్ధిని సంపాదించుకుంటే ఉపకారంగా ఉంటుంది, మేలండి. బుద్ధి తన ప్రాణములకు అంటే ఇక్కడ తన ఆత్మకు ఎంతో మేలు. కనుక బుద్ధిమంతుడు తన ఆత్మను ప్రభువుకి అప్పగించి దేవుని ద్వారా మేలు పొందుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మేలు పొందాలంటే నీ జీవితంలో మార్పు కావాలి. నీవు కూడా బుద్ధిమంతుడిగా మారాలి, బుద్ధిమంతులుగా సిద్ధపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మిన వారిగా నమ్ముకొని ఆయన వాక్యమును అంగీకరించిన బిడ్డగా సిద్ధపడితే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. బుద్ధిమంతుడవుతావు. బుద్ధిమంతుడైతే ఇతరులకి మేలే, నీకు మేలు, ఇతరులకు కూడా మేలే. బుద్ధిమంతులు తమ పొరుగు వారికి దారి కూడా చూపెడతారు, ఇతరులను కూడా రక్షిస్తారు, ఇతరులకు మేలు చేస్తారు, ఇతరులకు సహాయం చేస్తారు బుద్ధిమంతులు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులు ఎప్పుడూ అవసరమే, ఎప్పుడూ అవసరమే. సమాజములో బుద్ధిమంతులు ఎంతో అవసరమై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, కత్తింపుకు లోబడువాడు బుద్ధిమంతుడవుతాడు. సరే, బుద్ధిమంతుడు ఎప్పుడవుతాడు అంటే గద్దింపుకు లోబడాలి. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు. ఇది నీవు నడిచే మార్గం సరైనది కాదు, ఇలా నడవకూడదు, ఇలా నడవాలని గద్దిస్తారు. ఇది నీకు తగదు, నీవు చేసే పని మానుకోవాలి, నీ ప్రవర్తన మారాలి, నీ జీవితం మారాలి, ఇది నీకు తగదని గద్దిస్తారు. తల్లిదండ్రులు గద్దించినప్పుడు లోబడిన బిడ్డ అయితే బుద్ధిమంతుడు అవుతాడండి. అందుకే గద్దింపుకు లోబడిన వాడు బుద్ధిమంతుడు అవుతాడని ప్రభువు చెప్తున్నాడు. అలాగే దేవుడు నిన్ను గద్దించినప్పుడు నీవు లోబడితే బుద్ధిమంతుడు అవుతావు. ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్య గద్దింపునకు లోబడితే, ప్రభు గద్దింపునకు లోబడితే బుద్ధిమంతుడు అవుతావు. సోదరి సోదరుడా, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగానే నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. అవును ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని భక్తుడైన యెషయా గారు యెషయా భక్తుడు అంటున్నాడు, నా చెవికి వినే బుద్ధి దేవుడు పుట్టించాడండి, అందుకే నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. చూడండి, తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు ఆ మాట వినాలి. ఆ తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు వినే బుద్ధి వానికి గనక వస్తే తన తండ్రి మీద తిరుగుబాటు చేయడు, తన తల్లి మీద తిరుగుబాటు చేయడు, ఆ గద్దింపుకు లోబడతాడండి. తల్లిదండ్రులు గద్దించినప్పుడు లోబడిన కుమారుడు బుద్ధిమంతుడవుతాడు. ప్రేమనొద్దామని పెట్టారా అంటే ఆ తల్లిదండ్రులు ఆ గద్దింపును వినాలి. గద్దింపుకు లోబడే స్థితి రావాలి అంటే వినే బుద్ధి ఉండాలండి. అసలు వినకుండా వాడు నన్నెందుకు అనాలి, నేనెందుకు పడాలి, నేనెందుకు వినాలి అని అనుకుంటే వాడు బుద్ధిమంతుడు అవడు కానీ
వాడు అపహాసకుడిగా మారిపోతాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అపహాసకుడిగా మారుతాడు. ఇలాగే చెప్తూ ఉంటాడు, నన్ను ఇలాగే గద్దిస్తూ ఉంటాడు, నన్ను బాధ పెడుతున్నాడు అనుకుని అపహాసకుడిగా మారి తండ్రి మాటలకు అపహాస్యం చేసేవాడిగా మారిపోతాడు. అనగా వినే బుద్ధి లేదు గనుక వాడు తిరుగుబాటు చేస్తాడు తల్లిదండ్రుల మీద. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వినే బుద్ధి నీకు లేకపోతే, దేవుని వాక్యమును వినే బుద్ధి నీలో కలగకపోతే, నీవు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తావు. దేవుని వాక్యాన్ని వినే బుద్ధి నీలో కలగాలి. ఆ బుద్ధి నీ జీవితంలో ఉంటే నీవు దేవుని మీద తిరుగుబాటు చేయవు. ఆయన వాక్యానికి లోబడతావు, ఆయన మాటకు లోబడతావు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తావు. ఆయన వాక్య ప్రకారం జీవించాలనే ఒక గొప్ప ఆలోచన నీలో కలుగుద్ది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచన నీలో కలగడం లేదంటే వినే బుద్ధి ఇంకా నీ లోపలికి రాలేదన్నమాట. వినే బుద్ధి ఉంటే నీవు దేవుని మీద తిరుగుబాటు చేయవు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయవు, తల్లిదండ్రులకు లోబడతావు, తల్లిదండ్రుల గద్దెంపుకు లోబడతావు, బుద్ధిమంతుడు అవుతావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. బుద్ధి కలిగిన కుమారుడైతే తన తల్లికి సంతోషం కలిగిస్తున్నాడు. బుద్ధి లేని కుమారుడు అసలే తల్లిదండ్రుల గద్దెంపును వినలేని స్థితిలో ఉన్నవాడు, వినే బుద్ధి లేనివాడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తాడు, తల్లిదండ్రుల మాట పట్టించుకోడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బుద్ధి లేని కుమారుడు. బుద్ధి కావాలంటే, బుద్ధిమంతుడిగా ఉంటే తల్లిదండ్రులను సంతోష పెడతాడు, లేకపోతే ఆ తల్లికి దుఃఖమే. బుద్ధి లేని కుమారుడు వల్ల తల్లికి దుఃఖం కలిగిస్తాడు. ఏమండి, ఎంత కష్టపడి శ్రమపడి ఆ బిడ్డను కనుక్కొని ఎంతో పోషించి, పసితనములో ఎంత పోషించాలి అంటే ఆ పసిగుడ్డును పోషించే పోషణ విధానం చూస్తే ఆ తల్లి యొక్క ఓపికకు అది ఒక గొప్ప పరీక్ష. తన బిడ్డను ఎంతో ఓపికతో పెంచాల్సిన అవసరం ఉంది. అలాంటి పసిబిడ్డను అంత ఓపికతో పెంచి పెద్దవానిగా చేస్తే, అన్ని సేవలు చేసిన ఆ బిడ్డ, ఆ తల్లి ఆ బిడ్డకు అన్ని సేవలు చేసి పెద్దవాడిగా చేసిన తర్వాత, వాడు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల గద్దెంపుకు లోబడకపోతే వాడు బుద్ధి లేని కుమారుడండి. ఆ తల్లి ఎంత దుఃఖపడుతుందో ఆ తల్లికి వాడు దుఃఖం కలిగిస్తాడండి. అలాంటి కుమారుడు వల్ల ఆ తల్లి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు మారుతాడా నా కుమారుడు, ఎప్పుడు మారుతాడా నా కుమారుడు అని ఆ కుమారుడు కోసం ఆ తల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఆమె దుఃఖానికి అంతు ఉండదు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ప్రభువు కూడా నీ కొరకు దుఃఖపడుతున్నాడు. సోదరుడా, సోదరి, నీవు ఆయన మాట వినకపోవడం వల్ల ఆయన కూడా దుఃఖపడుతున్నాడు. ఎప్పుడు నా కుమారుడు, ఎప్పుడు నా కుమార్తె నా మాట వింటుందా, నా మాట వింటుందా అని ఆయన నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన నీ కొరకు దీర్ఘశాంతం చూపుతున్నాడు. అయినా సరే ఇంకా నీవు ఆయన వాక్యమును వినకుండా, ఆయన మాట వినకుండా నీవు గద్దెంపుకు, ఆయన గద్దెంపుకు లోబడకపోతే బుద్ధిహీనుడిగా మారిపోతావు. జాగ్రత్త. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎంతకాలము బుద్ధిహీనుడిగా ఉండాలనుకుంటున్నావు? ఇకనైనా సరే దేవుని మాటకు లోబడి వినే బుద్ధిని తెచ్చుకో. నీ జీవితంలో ఆయన మాటకు లోబడి బుద్ధిమంతుడవ్వాలి, బుద్ధిమంతుడవ్వాలి. దినములు గడిచిపోతున్నాయి,
ఆ నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నా, ఇంకా నీ జీవితంలో మార్పు లేకుండా ఉంటే సోదరుడా సోదరి, నీ జీవితానికి నెమ్మది ఉండదు, నీ ఆత్మకు శాంతి ఉండదు. మనశ్శాంతి లేకుండా జీవించే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తేనే, ఒక గొప్ప మార్పు వస్తేనే, ఆయన మాట నీవు వింటేనే నీకు మేలు. బుద్ధిమంతుడుగా మార్పు చెందుతావు. బుద్ధిమంతుడైతే పరమదేవుణ్ణి నీవు సంతోషపెడతావు, పరమదేవుణ్ణి సంతోషపెడతావు. ఎదురుగా కనబడి తల్లిదండ్రుల్ని కూడా సంతోషపెడతావు. ప్రేమను దోవన పెట్టారు. బుద్ధిమంతుడైతే చూడండి, క్రింద ఉన్న పాతాళ లోకమును, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నట్లుగా, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలి, కింద ఉన్న నరకాన్ని తప్పించుకోవాలి, పరమునకు పోయే జీవ మార్గములు నడవాలనుకుంటాడు. అతని ఉద్దేశం ఏమిటంటే, బుద్ధిమంతుని యొక్క కోరిక, బుద్ధిమంతుని యొక్క ఆశ, బుద్ధిమంతుని యొక్క ఆలోచన క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలి, నేను పరమునకు పోయే జీవ మార్గములో నడవాలని ఆ మార్గములో నడుచుకుంటాడు, జీవ మార్గములో నడుచుకుంటాడు బుద్ధిమంతుడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా జీవ మార్గములో నడవడానికి తీర్మానం చేసుకోండి. దేవుని మార్గములో పాతాళాన్ని తప్పించుకొని బుద్ధిమంతుడు పరమునకు పోయే మార్గములు నడవడానికి ఎలా ఇష్టపడుతున్నాడో అలా నీవు ఇష్టపడితే ఆ నిత్యరాజ్యములో ప్రవేశిస్తావు, నిత్యరాజ్యములో ప్రవేశిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుల జీవితంలో నిత్య జీవమును పొందుకుంటారు. ఆ గొప్ప భాగ్యాన్ని పొందడానికి నీవు కూడా సిద్ధపడాలి. సోదరి సోదరుడా, నీవు సిద్ధపడాలి. అవసరమైతే నీ సంపాదన అంతా కూడా ఇచ్చి పరలోకానికి వెళ్ళడానికి బుద్ధిని సంపాదించుకో. ఇదంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకుంటే పరలోకానికి వెళతావు. డబ్బు పెట్టి లేకపోతే ఆస్తిని పెట్టి పరలోకాన్ని కొనుక్కోలేవు, లేదా నీవు నిత్యరాజ్యాన్ని కొనుక్కోలేవు. ఇది దేవుడిచ్చేది, దేవునిది ఆ రాజ్యము. ఇది లోకములో ఎవరు నీకు ఇచ్చేది కాదు, ఎవరి వల్ల దొరికేది కాదు, ఇది కొంటే దొరికేది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని కొనుక్కోవాలి తప్ప పరలోకాన్ని కొనుక్కోలేవు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంపాదన యావత్తు ఇచ్చి బుద్ధిని సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. బుద్ధిని సంపాదించుకుంటే జీవితాన్ని మార్చుకొని జీవితాన్ని ప్రభుకిచ్చి ఆయన బిడ్డగా నీవు మారితే ఆ నిత్య జీవములో ప్రవేశిస్తావు. ప్రేమను దేవుని బిడ్డ. అందుకే అంటున్నాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. దేవుల్లో ఉన్నాయండి అన్నీని. బుద్ధి అయినా నీకు బుద్ధి కావాలి అంటే, బుద్ధి కావాలంటే ఆ దేవుని ద్వారానే నీవు బుద్ధిని సంపాదించుకోవాలి తప్ప ఏ విధంగానూ నీవు బుద్ధిని సంపాదించుకోలేవు. బుద్ధి కొనుక్కుంటే వచ్చేది కాదు, ఇది ప్రభు అనుగ్రహమై ఉన్నది, అది ప్రభు యొక్క అనుగ్రహమై ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నీవు సంపాదించుకోవాలంటే ప్రభు యొక్క అనుగ్రహము పొందాలి, దేవుని అనుగ్రహం పొందాలి. ఆయన దగ్గరే ఉంది బుద్ధి, ఆయన దగ్గరే ఉంది జ్ఞానం, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర గుప్తమై ఉన్నవి గనక అవి నీవు పొందాలంటే నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని అనుగ్రహాన్ని పొందాలి, ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన మాటకు విధేయత చూపినప్పుడు తప్పకుండా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు.
అందుచేత తండ్రిని తల్లిని దుఃఖపెట్టే బుద్ధిహీనుడిగా ఉండొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తల్లిని తండ్రిని సంతోషపెట్టి బుద్ధిమంతుడిగా ఉండు. అలాగే దేవుణ్ణి సంతోషపెట్టి బుద్ధిమంతుడిగా ఉండాలి సోదరి సోదరుడా. ఇంకా చూడండి, దావీదనే ఒక ఆయన కనబడుతున్నాడు. ఆయన దేవుని గ్రంథములో మనకి పరిచయమైన వాడే. ఆయనే రాజుగా కూడా పరిపాలన చేశాడు. అయితే ఈ దావీదు అనే ఆయన చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు సుబుద్ధి కలిగి అన్ని విషయాల్లోనూ సమస్త విషయములోనూ మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటే యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉండెను. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దావీదు వలె నీవు కూడా సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. అందుకే సుబుద్ధి కలిగిన దావీదు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని రాజుగారు అప్పగించిన సౌలు రాజుగారు ఆ పనులన్నీ కూడా చక్కగా జరిపించుకొని వచ్చేవాడు. అందుకే ఆయన సుబుద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు గనుక, ప్రవర్తిస్తూ వచ్చాడు గనుక, సుబుద్ధి కలిగి దేవుడు అతనికి తోడై ఉంటూ వచ్చాడు. ఆయన దయను కూడా, అందరి దయను సంపాదించుకున్నాడు. సుబుద్ధి దయను సంపాదించబడుతుంది. సామెతల గ్రంథములోనే 13వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఒకని సుబుద్ధి చూడండి, సుబుద్ధి దయను సంపాదించబడుతుంది. దావీదు గారికి సుబుద్ధి వలన అందరి దయను సంపాదించుకున్నాడు. దావీదు సుబుద్ధి కలిగి ఉండడం వల్ల అందరి దయను సంపాదించుకోగలిగాడు. సుబుద్ధి లేకపోతే ఎవరి దయను సంపాదించుకుని ఉండేవాడు కాదు. అందుకే పెద్దలు, అధికారులు, రాజుగారి యొక్క సామంత రాజులు కూడా, ఆయన దగ్గర పనిచేసే అధికారులు, అధిపతులతో సహా ప్రజలు కూడా ఇతని సుబుద్ధిని బట్టి దయ చూపేవారు అందరూ అతని ఎడల దయ కలిగి ఉన్నారు. రాజుగారి కంటే ఎక్కువ దయ ఎవరికి చూపారు అంటే దావీదు ఎడల దయ చూపేవారు ప్రజలు కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. అందరూ కూడా సుబుద్ధిని బట్టి నీవు అందరి దయను సంపాదించుకుంటావు, అందరి దయను పొందుతావు. సోదరుడా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు, చూడండి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. సుబుద్ధి వలన దీర్ఘశాంతం కూడా కలుగుతుంది. సుబుద్ధి నీవు కలిగి ఉంటే దీర్ఘశాంతం వస్తుంది సుబుద్ధి వలన. అందుకే దావీదు తన జీవితంలో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు మహారాజు దావీదును తరుముతూ వచ్చినప్పుడు ఆయన ఇంకా దీర్ఘశాంతం కలిగే ఉన్నాడు. అనేక సార్లు సౌలు మహారాజు దావీదు చేతికి చిక్కినా సరే అతని ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, కానీ అతనికి నష్టం కలిగించలేదు, అతని రాజుగారికి కీడు కలిగించలేదు. అతనికి కీడు చేయడానికి వచ్చిన సౌలు రాజుగారికి నష్టాన్ని కలగజేయలేదు, ప్రమాదాన్ని కలగజేయలేదు. దీర్ఘశాంతం చూపెట్టాడు అతని ఎడల.
రాజుగారి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, సుబుద్ధి కలిగి ఉన్నవాడు గనుక దీర్ఘశాంతం కలిగి సహించుకుంటూ వచ్చాడు. తరుముతూ ఉంటే పారిపోతూ వచ్చాడు, తరుముతూ ఉంటే దాక్కుంటూ వచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకొనును. సౌలు రాజు వల్ల అపాయం వస్తుందని తెలుసుకోగానే ఈయన దాక్కునేవాడు అంటండి. ఎంతటి పరాక్రమశాలి అయినా దావీదు దాక్కునేవాడు. తనకు అపాయం రాబోతుందని తెలుసుకోగానే, గ్రహించగానే, సుబుద్ధి కలిగిన వ్యక్తి గనుక, బుద్ధిమంతుడు గనుక అపాయము వచ్చుట చూచి దాగుకునేవాడండి. అరణ్యాల్లో దాక్కున్నాడు, గుహల్లో దాక్కున్నాడు. ఎంతగా ఆయన దాక్కునేవాడండి, దాగుకునేవాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు రాజు చేతిలో పడకుండా దాగుకునేవాడు. సుబుద్ధి కలిగిన వ్యక్తి గనుక దావీదు అతని ఎడ సౌలు రాజు ఎడ దీర్ఘశాంతం చూపాడు. నేను అతనికి ఏ కీడు చేయను, అతని అభిషక్తుడు. సౌలు రాజు అభిషక్తుడు, దేవుడే అతన్ని చూసుకుంటాడు కానీ నేను అతనికి ఏ కీడు చేయనన్నాడు. ఎంత సుబుద్ధో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇంకా చూడండి, జ్ఞానం పుట్టించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం వల్ల జ్ఞానం పుడుతుందండి. జ్ఞానము దేవుని వాక్యం వల్ల కలుగుతుంది. బుద్ధి కూడా వాక్యం వల్లే కలుగుతుంది. బుద్ధి కూడా వాక్యం ద్వారా కలుగుతుంది. నా ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడు కూడా నేను జ్ఞానిని, జ్ఞానం కలిగిన వాడిని చెప్పుకోవద్దు సోదరి సోదరుడా. అలా చెప్పుకుంటే నీవు బుద్ధిమంతుడు కాదు కానీ బుద్ధిహీనుడు అయిపోతావు. కారణం ఏమిటంటే, నేనే జ్ఞానిని, నేనే తెలివైన వాడిని, నేనే బుద్ధిమంతుణ్ణి అని అనుకుంటే నీవు బుద్ధిహీనుడుగానే మారిపోతావు కానీ బుద్ధిమంతుడవో. కనుక నేను జ్ఞానిని అని అనుకోవద్దు, అతిశయపడొద్దు, గర్వించొద్దు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి లోబడిన దావీదు తన జీవితములో ఎంతగానో మేలు పొందాడు. సుబుద్ధి వలన అతని జీవితానికి దయను పొందుకున్నాడు, అందరి దయను పొందుకున్నాడు. అందుకే అతను చివరికి ఇశ్రాయేలీల అందరి దయ పొందుకొని సౌలు రాజు మరణానంతరం ఆయన రాజు కావడానికి ఇశ్రాయేలీలందరూ అతని ఎడల దయ కలిగి ఉండి దావీదును రాజుగా చేసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సుబుద్ధి దయను సంపాదించబడుతుంది. అందుకే నేను జ్ఞానిని ఆయన ఇప్పుడు తలంచలేదు. నీవు కూడా నేను జ్ఞానిని అనుకోవద్దు. నేనే జ్ఞాని, ఎవరికి తెలియదు నాకే తెలుసు అని అనుకోవద్దు. బుద్ధిహీనుడైపోతావు, జాగ్రత్త. అందుకే ఇక్కడ చూడండి, ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దేవుడు సొలొమోను రాజుగారి యొక్క మనవిని ఆలకించి అతనికి బుద్ధి వివేకము గల హృదయమునిచ్చాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నాయి. అందుచేత దేవుని దగ్గర ఉన్న ఆ గొప్ప జ్ఞానాన్ని సొలొమోను మహారాజు గారి యొక్క మనవుని దేవుడు ఆలకించి బుద్ధి వివేకం గల హృదయాన్ని ఇచ్చాడు. నీకు బుద్ధి వివేకం గల హృదయం కావాలంటే అది దేవుని వల్లనే నీకు అనుగ్రహించబడాలి తప్ప ఎవరు ఇవ్వలేరు. ఇది తల్లిదండ్రుల వల్ల వచ్చేది కాదు, దేవుడు ఇస్తే ఈ జ్ఞానం వస్తుంది. సొలొమోను మహారాజుకి ఈ గొప్ప బుద్ధి వివేకం గల హృదయాన్ని దేవుడు అనుగ్రహించాడు.
అందుకే అంటున్నాడు రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే సొలొమోను రాజుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి లోకులందరూ అతన్ని చూడడానికి వచ్చేవారంట. చూడండి, దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో. బుద్ధి వివేకం గల హృదయాన్ని దేవుడు సొలొమోను మహారాజు గారికి ఇవ్వడం వల్ల అనేక మంది సొలొమోను రాజు గారిని చూడడానికి ఆయా ప్రాంతముల నుండి, దేశముల నుండి లోకులందరూ అతను చూడాలని ఆశతో వచ్చేవారు. నా ప్రేమోన్నద్దామని బిడ్డలారా, కారణం ఏమిటంటే దేవుడు అతనికి ఎలాంటి జ్ఞానాన్ని అనుగ్రహించాడంటే, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం చూస్తే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును, వర్ణింప సఖ్యం కాని వివేచన కలిగిన మనస్సును సొలొమోను రాజుకు దయచేశాడు. దేవుడు అనుగ్రహించాడంటే చూడండి, దేవుడిచ్చిన జ్ఞానము ఆ బుద్ధి దేవుని వలన వర్ణింప సఖ్యం కానీ వివేచన గల మనస్సును సొలొమోను రాజుగారికి దేవుడు దయచేశాడు. నీకు కూడా బుద్ధి జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. కనుక బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలె మీరు ఉండవద్దు అన్నాడు దేవుడు. దయచేసి ప్రేమనద్దామని బిడ్డలారా, బుద్ధి జ్ఞానమును సంపాదించుకున్న సొలొమోను రాజుగారు దేవుని దగ్గర సంపాదించుకున్నాడు. నీవు కూడా బుద్ధి జ్ఞానాన్ని ప్రభు దగ్గర నుండి సంపాదించుకొని ప్రభుకిష్టమైన బిడ్డగా జీవిస్తే నీవు ధన్యుడవుతావు. బుద్ధిమంతులైతే ఇతరులకు దారి చూపెడతారు, ఇతరులను రక్షిస్తారు. బుద్ధిమంతులైతే తమ జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తారు. బుద్ధిమంతులైతే యథార్థమైన మార్గంలో నడిచి అనేక మందికి మేలు కలిగిస్తారు. బుద్ధిమంతులైతే సమాజానికి మేలు చేస్తారు, కీడు చేయరు. దేశానికి మేలు చేస్తారు, దేశభక్తి కలిగిన వారుగా ఉంటారు, దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు, ఆ దేశము కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటారు. బుద్ధిమంతులైతే అనేక మందిని రక్షిస్తారు. ఇలాంటి గొప్ప ఆత్మ అనుభవాన్ని కలిగి ఉండడానికి బుద్ధిమంతులుగా జీవించి దేవుని మహిమపరిచేవారుగా దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం నాయన, ప్రేమస్వరూపి అయిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, బుద్ధిమంతులైతే ఇతరులను రక్షిస్తారన్నారు. అలా నాయన బుద్ధిమంతులుగా జీవించడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేయండి ప్రభా. అనేక మంది జీవితాల్ని వెలిగిస్తారని, అనేక మందిని మీ యొద్దకు నడిపిస్తారని, అనేక మందిని వారి బంధకాల నుండి, వారి కీడు నుండి, వారి పాపము నుండి, వారి శోధన నుండి వారిని విడిపించడానికి ప్రభువా నాయన మీ యొద్దకే నడిపిస్తారని మీ లేఖను సెలవిస్తుంది. అలాంటి బుద్ధిమంతులుగా ఉండడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేయండి. బుద్ధిమంతులైతే దయ సంపాదించుకుంటారన్నారు. బుద్ధిమంతులైతే అనేక మందిని మీ యొద్దకు నడిపించి ఇతరులను రక్షిస్తారన్నారు. ఎలాంటి ఆత్మ ప్రభావమును కలిగిన వారుగా ఒక్కొక్కరిని సిద్ధం చేయండి. బుద్ధిమంతుల తల్లిదండ్రులని సంతోషపడతారన్నారు, బుద్ధిహీనులైతే దుఃఖపడతారన్నారు. అలా నాయన ప్రతి బిడ్డ బుద్ధిమంతులుగా జీవించి తల్లిదండ్రులని సంతోషపెట్టి దేవా దేవుణ్ణి కూడా సంతోషపెట్టేవారుగా ఉండాలి. మీరే సహాయం చేయమని, వాక్యం ఫలింపచేయమని, ఆత్మలు రక్షించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్.